ఈ మధ్య విశాఖలోని ఆర్కే బీచ్ ప్రాంతంలో ఒక పాలిథిన్ బ్యాగుల్లో ఉండే ఒక భారీ ఎత్తున ఉండే ఈ బ్యాగుల్లో ఇసుకను నింపుతున్న దృశ్యాలు చాలా మందిని ఆకట్టుకున్నాయి. మనం చూడవచ్చు ఈ దృశ్యాల్ని. ఇలాగా ఒక భారీ ఎత్తున ఇసుకను నింపిన దశను చూసి ఎవరైనా ఇసుక వ్యక్తిగత అవసరాలకు ఇతర అవసరాలకు తరలిస్తున్నారని కూడా ప్రజలు కొంత ఆలోచించిన పరిస్థితి. అయితే దీనిపై ఆర్టీవీ కొన్ని అంశాలను పరిశీలిస్తే ఇవంతా కూడా తీర ప్రాంత కోతకు కొత్త టెక్నాలజీ మాదిరిగా వినియోగించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మీరు చూస్తున్న ఈ బ్యాగులు ఏవైతే ఉన్నాయో వాటిలో బీచ్ లో లభించే ఇసుకతో నింపారు. వీటిని ఇప్పుడు దగ్గరలో మనం ఆర్కే బీచ్ లో నోవటెల్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో చూసాం. ఇది 2 ఏళ్ల క్రితం ఒక భారీ ఎత్తున వర్షానికి ఇక్కడున్న పార్క్ ఏదైతే గర్ల్స్ పార్క్ గా చెప్పుకునే ఈ పార్కు నేల కొరిగిన పరిస్థితి చూడొచ్చు ఇప్పుడు కూడా చాలా వరకు. అయితే ఇది కేవలం 2 ఏళ్లలోనే కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో ఈ రకంగా గోడలు కూలిపోయిన దృశ్యాలు ఉన్నాయి. అయితే నిజానికి చూసుకుంటే తీరంలో భిన్నమైన వాతావరణ పరిస్థితి నేపథ్యాన్ని ఈ రకంగా తీరపు కోత కొనసాగే పరిస్థితి. గతంలో చూసుకుంటే కుర్సురా సబ్మెరైన్ మ్యూజియం వద్ద కూడా ఇదే రకంగా సముద్రపు ఇసుక కోతకు గురైన పరిస్థితి, తీరం కోత నేపథ్యాన అప్పుడు చెన్నైకి చెందిన నిపుణుల ద్వారా, ఐఐటి నిపుణుల ద్వారా కొంత తీర ప్రాంతాన్ని నిరోధించే క్రమంలో అక్కడ బండరాళ్లు వేశారు. అయితే బండరాలు వేసినప్పుడు కూడా అప్పుడప్పుడు భారీ వర్షాలకు అలాగే సముద్రంలోని అలల తాకిడిలో వ్యత్యాసం వచ్చిన సందర్భంగా మళ్ళీ తీరం కోతకు గురవుతుంది. అయితే ఇటీవల తాజాగా చూసుకుంటే కొందరు ఏదైతే ఐఐటికి సంబంధించిన నిపుణులు తీరంలో కోత నివారించడానికి ఈ రకంగా శాండ్ బ్యాగ్స్ వినియోగించాలి, దీనివల్ల పర్యావరణ హితం ఉంటుంది, అట్లాగే దీనికి సంబంధించి పెద్ద ఖర్చు కూడా ఉండదని కొంత సలహా ఇవ్వడంతో ఈ రకంగా ఈ బ్యాగ్స్ సిద్ధం చేస్తున్నారు. కేవలం ఇక్కడ మనం చెప్పుకునే ఏదైతే నోవటెల్ హోటల్ డౌన్ వద్ద ఉన్న ఈ గర్ల్స్ పార్క్ వద్ద మాత్రమే కాకుండా ఇది సక్సెస్ అయినట్లయితే ఇతర ప్రాంతాలు ప్రధానంగా చూసుకుంటే ఆర్కే బీచ్ దాదాపుగా 4 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ప్రాంతంలో చాలా సందర్భాల్లో ఇసుక తీరం కోతకు గురవుతున్న పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా ఏదైతే పోర్టు నిర్మాణం కేవలం వైజాగ్ పోర్టు ఒకటే కాదు, గంగవరం పోర్టు నిర్మాణం వల్ల సహజంగా వచ్చే అలల తాకిడిని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయడంతో దానికి దాదాపు 90 డిగ్రీస్ డిస్టెన్స్ లో ఉన్న ప్రాంతంలో ఈ రకంగా కోతకు గురవుతుంది అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ అంశానికి గతంలో సాంకేతికంగా కూడా నిర్ధారణ అయిపరుస్తుంది. ముఖ్యంగా గంగవరం పోర్టు వద్ద ఏదైతే నీరు వస్తుందో ఆ నీటికి బ్రేక్ వాటర్ కి సంబంధించిన ఒక బెర్తల నిర్మాణం జరిగారో దాంతో వచ్చిన అలల తాకిడిలో కొంత తీవ్రత పెరిగి తిరిగి అది వెనక్కి వచ్చి ఈ రకంగా కుర్సులా సబ్మెరైన్ వద్ద అలాగే నోవటెల్ డౌన్ లో ఉన్న ప్రాంతంలో కూడా తాకిడి జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో చాలా ప్రయత్నాలు చేశారు, తీరపు కోతను నివారించేందుకు బండరాలు వేశారు, అలాగే సిమెంట్ తో కొంత వాల్స్ నిర్మించారు. అవన్నీ కూడా ఏమాత్రం కూడా సక్సెస్ అవ్వని పరిస్థితి. అయితే తాజాగా ఈ రకంగా శాండ్ బ్యాగ్స్ వేయడం వల్ల ఏ రకమైన ఫలితం ఇస్తుంది అన్నది కాలమే నిర్ణయించాల్సిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, ఆర్కే బీచ్ నుంచి.